హరే కృష్ణ. అందరికీ కూడా భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. कृष्णा प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయంతస్థో హి అభద్రాణి విదునోతి సరస్వతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకే. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం తాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషాభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతము దశమ స్కందము 27వ అధ్యాయము 15వ శ్లోకం నుంచి మనము నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. హరే కృష్ణ. శ్రీ భగవానువాచ మయా తే మఖభంజోను గృహ్ణతా మదనుస్మృతయే నిత్యం మత్తస్యేంద్రియశ్రియాభృశం. విజయలక్ష్మి మాతాజీ మీరు అనువాదము భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. శశికళ మాతాజీ భాష్యంలో 2-3 పారాగ్రాఫ్లు చదవండి.
మ్యూట్ లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్ ప్రణామాలు. దేవదేవుడు పలికెను, ఓ ఇంద్ర, నీ ఎడ కరుణ చేతనే నేను నీ కొరకు ఉద్దేశింపబడే యజ్ఞమును ఆపితిని. స్వర్గరాజుగా నీవు ఐశ్వర్యముచే మిగుల మత్తిల్లితివి. నీకు నా నిరంతర స్మృతి కలుగవలనని నేను కోరి ఇంటిని. భాష్యం. శ్రీధర స్వామి వారిని అనుసరించి ఇంద్రుడు కృష్ణుడు మనస్సు విప్పి మాట్లాడుకొనిరి. ఇంద్రుడు తన మనస్సును కృష్ణునకు తెలుపగా ఇప్పుడు ఆ దేవదేవుడు అట్లే తన ఉద్దేశ్యమును వెల్లడి చేయుచున్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు. శ్రీకృష్ణుడే సర్వస్వమని గడిచిన 11వ శ్లోకమున ఇంద్రుడు దృఢముగా ప్రకటించి ఉండెను కనుక అతని స్వీయ ప్రమాణమును అనుసరించి శ్రీకృష్ణ విస్మృతి స్పష్టంగా బుద్ధిహీన స్థితి. భగవానుడు తన పరమ అస్తిత్వమును మనకు గుర్తు చేసినప్పుడు అది ఏదో రాజకీయ నాయకుని వలె లేదా నటుని వలె స్వీయ ప్రచారం కొరకు కాదు. భగవంతుడు ఆత్మ సంతుష్టుడు. నిత్య పారిశుద్ధులుగా మనలను స్వీయ పరిపూర్ణ స్థితికి తిరిగి తెచ్చుటకు అతడు ప్రేమతో యత్నించుచున్నాడు. భగవంతుని దృష్టిలో బలవంతుడైన స్వర్గరాజు ఇంద్రుడును చిన్న పిల్లవాడే, తుంటరి బాలుడే, చక్కగా పోషించడి తండ్రిగా భగవానుడు తన పిల్లవాణిని శిక్షించి అతనిని బుద్ధియుతమగు కృష్ణ భక్తి భావనా స్థితికి తిరిగి తీసుకుని వచ్చాను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. మామైశ్వర్య శ్రీమదాందో దండపాణిం న పశ్యతి తం భ్రంశయామి సంపద్యో యస్య చేచ్ఛామ్యనుగ్రహం. సుబ్రహ్మణ్య ప్రభుజీ, మీరు అనువాదము తర్వాత భాష్యంలో మీరు చెప్పవచ్చును వరకు చదవండి. ప్రభావతి మాతాజీ, మీరు అయినను దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. బలైశ్వర్య మధాంధుడు దండపాణినై చెంతనే నిలిచి ఉన్నట్టి నన్ను గాంచజాలడు కనుక నేనెవరి శ్రేయస్సును కోరుదునో వానిని ఐశ్వర్య భ్రష్టునిగా చేయుదును. భాష్యం. భగవంతుడు ఎల్లరి నిజమైన శ్రేయస్సును తప్పక కోరవలెను కదా. అయినచో ఎందులకై ఈ శ్లోకమునందు శ్రీకృష్ణుడు తన అనుగ్రహమును బలయనున్న వాని ఐశ్వర్యమును హరించేదనని పలికెను. ఎల్లరి ఐశ్వర్యమును హరించి ఎల్లరను అనుగ్రహించునని పలకవచ్చు కదా అని ఎవరేని వాదించవచ్చు. ఇంకొక ప్రక్క తిరుగులేని మృత్యువు ఎల్లరను కబలించుననియు ఆ విధముగా శ్రీకృష్ణుడు ఎల్లరి ఐశ్వర్యమును గర్వమును హరించుచున్నాడనియు మనము చెప్పవచ్చును. హరే కృష్ణ. ఆయనను హరే కృష్ణ ప్రభుజీ. ఆయనను వాక్యములలో మృత్యువునకు పూర్వమే ప్రస్తుత జన్మ ఎందరి సంఘటనలతో అన్వయించగోరించో ఏ యథా మాం ప్రపంచంతే తాం తథైవ భజామ్యహం. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేడుదురో వారిని ఆ విధముగా నేను గ్రహించును అనేది భగవద్గీత 4.11 శ్రీకృష్ణ వచనములను గమనించవచ్చును. శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరి శుభమును శ్రేయస్సును కోరును, కానీ చేచ్ఛామ్యనుగ్రహం, నేనెవరి శ్రేయస్సును కోరుదును అని అతను పలికినప్పుడు ఎవరు తమ కర్మల ద్వారా తలంపు ద్వారా ఆధ్యాత్మిక లాభమును సాధించేడు కోరికను ప్రకటించరు అట్టి వారిని సూచించుచున్నట్లు తెలుసుకొనవలెను. ఎల్లరూ తన భక్తిలో నిలిచి సుఖముగా నుండవలననియే శ్రీకృష్ణుడు కోరుకొనును. కానీ ఒకనొక వ్యక్తి ఆధ్యాత్మిక సుఖమును కూడా పొందకోరినట్లు ఆ దేవదేవుడు గమనించో అతడు ప్రత్యేకముగా దానిని ఆ వ్యక్తికి కలుగవలెనని కోరుకొనును. ఇది అత్యంత సహజమే.
999 హం అది ప్రింట్ తప్పడింది మాతది. సమూహం సర్వభూతేషు ఉంది. సమూహం సర్వభూతేషు నేను సర్వుల ఎడ సమంగా వర్తింతును అనేది భగవద్వాక్యంలో వాక్యముతో భగవద్గీత 9.29 ఈ చక్కగా పసగును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంద్రుడు ఎవరితో పాటు వచ్చారు? సురభి మాతతో పాటు వచ్చారనమాట. ఇంద్రుడు సురభి మాతని ముందు పెట్టుకున్నారు. సో చిన్నపిల్లలు తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఏమైనా తప్పు చేశారు అనుకోండి, తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే కనుక ఏం చేస్తారు? తల్లిని వెంట పెట్టుకుని వెళ్తారు. తల్లిని ముందు నుంచోబెడతారు, తల్లి వెనకాల దాక్కుని వీళ్ళు వెళ్తారనమాట. తండ్రి ఏమైనా చేసినా సరే తల్లి రక్షిస్తుంది కదా అని చెప్పేసి. సో ఇక్కడ ఇంద్రుడు కూడా అదే పరిస్థితి అనమాట. సో ముందు సురభి మాతని ముందు పెట్టి వెనకాల ఈయన వెళ్ళి శ్రీకృష్ణ భగవానుడిని ఆయన క్షమాపణ కోరుకోవడం జరిగింది అనమాట. సో అవన్నీ కూడా మనము నిన్నటి సెషన్ లో మనం చూసాం. ఈ రోజు స్వామి ఏం చెప్తున్నారు? ఇంద్ర, నీ ఎడ కరుణ చేతనే నేను నీ కొరకు ఉద్దేశింపబడిన యజ్ఞమును ఆపితిని. సో స్వర్గరాజుగా నీవు ఐశ్వర్యముచే మిగిల మత్తిల్లితివి. నీకు నా నిరంతర స్మృతి కలగవలనని నేను కోరి ఉంటిని. సో శ్రీకృష్ణ భగవానుడు ఏం చేస్తారు ఆయన? సో ఎప్పుడు కూడా మనం ఆయన్ని తలుచుకోవాలి, భక్తి మార్గంలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ఆయన మనకి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారన్నమాట ఆయన. సో ఆయన ఏం చేస్తూ ఉంటారు? ఒకటి బయట నుంచి ఆయన ఆధ్యాత్మిక గురువు కింద నిర్దేశాలు ఇస్తూ ఉంటారు, లోపల నుంచి ఆయన చైత్య గురువు కింద కూడా ఆయన నిర్దేశాలు ఇస్తూ ఉంటారు అన్నమాట. సో ఆ విధంగా మనము భక్తిలో ముందుకు వెళ్ళడానికి ఆయన రెండు రకాలుగా బయట నుంచి లోపల నుంచి కూడా ఆయన తోడ్పడతారనమాట. సో ఇక్కడ ఏమైందంటే కనుక శ్రీకృష్ణ భగవానుడు ఆయన అంతర్యామి కాబట్టి అందరికీ తెలుస్తుంది కాబట్టి ఇంద్రుడు తన యొక్క ఐశ్వర్య గర్వంలో చాలా మత్తిల్లిపోయి ఉన్నాడు. సో కాబట్టి ఇతన్ని సరి చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఏం చేశారు స్వామి? ఆయనకి ఒక చిన్న ట్రీట్మెంట్ ఇద్దాము అని చెప్పేసి ఆయన ఈ విధంగా మొత్తము గోవర్ధన లీల అంతా కూడా చేయడం జరిగిందనమాట. సో ఈ లీల ద్వారా ఏం తెలిసింది ఇంద్రుడికి? నేను నిమిత్త మాత్రుణ్ణి. సో నా యొక్క నిజమైనటువంటి స్థితి ఏమిటి? నేను శ్రీకృష్ణ భగవానుడి యొక్క సేవకుడిని. ఆయన నన్ను ఒక స్థాయిలో, ఒక స్వర్గరాజు కింద ఒక స్థాయిలో నన్ను కూర్చోబెట్టారు. కానీ అల్టిమేట్ అథారిటీ ఎవరు? సో ఆయన ప్రకారమే నేను మొత్తం సేవ అంతా కూడా చేయవలసి ఉంటుంది అనేటువంటి ఒక జ్ఞాపక శక్తి అంతా కూడా ఆయనకి మొత్తము వచ్చిందనమాట. బృహస్పతి ఆయనకి చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఇలాగా చెయ్యవద్దు, నీకు బాగా గర్వం ఎక్కువైపోయిందంటే కనుక బృహస్పతి మాట కూడా ఆయన వినరన్నమాట. సో అప్పుడు ఇంద్రుడు అప్పుడు ఏమనుకుంటారు శ్రీకృష్ణ భగవానుడు? సో ఇంద్రుడికి సరైనటువంటి గుణపాఠము చెప్పాలి అని చెప్పి ఆయన అనుకుంటారనమాట. సో అందుకే ఏం చేస్తారు? ఆయన వచ్చారనమాట. వచ్చి ఇంద్రుడు ఎప్పుడైతే కనుక వచ్చి క్షమాపణలు అడిగారో అప్పుడు చెప్తారనమాట. ఏం చెప్తున్నారు ఆయన? ఎప్పుడైతే కనుక ఎవరిదైనా సరే బాగా శ్రేయస్సును కోరుకుంటే నేను ఐశ్వర్య భ్రష్టుడను చేయుదును అని చెప్పి చెప్తున్నారన్నమాట స్వామి. అది కూడా ఏమిటి? అందరికీ కాదది. ఎవరైతే బాగా ఆయనకి సన్నిహితులై ఉంటారో, బాగా ఇష్టమై ఉంటారో అటువంటి వాళ్ళకి అన్నమాట. ఏ ధామాం ప్రపద్యంతే తాంస్తదైవం భజామ్యహం. ఎవరు ఏ విధముగా నన్ను శరణాగతి పొందుతారో ఆ విధముగానే నేను వాళ్ళతోటి ప్రతిస్పందిస్తాను అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్లు సో ఆ విధంగా ఆయన చేస్తారనమాట. సో కాబట్టి ఎవరినైనా దగ్గరికి తీసుకోవాలంటే కనుక ఏం చేస్తారు? ఆయన మనకు ఉన్నటువంటి అనవసరమైనటువంటి విషయాలన్నీ కూడా ఆయన తీసేస్తారనమాట. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇంకా ఇందుతో ఏం చెప్తున్నారో చూద్దాం. గమ్యతాం సక్రభద్రం వా క్రియతాం మేను శాసనం స్థీయతాం స్వాధికారేషు యుక్తైర్వ్యాస్తంభవర్జితై. సుభరత్న మాతాజీ అనువాదం భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఇంద్ర, మీరిప్పుడు వెడల వచ్చును. నా శాసనమును నెరవేర్చచ్చు స్వర్గరాజుగా నీ అధికారమునందు నిలువుము. కానీ గర్వరహితుడవై గంభీరముగా నుండుము. భాష్యము. ఈ గంభీరమగు ఉపదేశము దేవతలందరికీ ఒక గుణపాఠము కనుక శ్రీకృష్ణుడు ఇంద్రుని ఇచ్చట బహువచనంతో వహ సంబోధించెను. హరే కృష్ణ. అదాహాసురభికృష్ణం
అభివంద్యామనస్విని స్వసంతానైరుపామంత్యా గోపరూపీణమీశ్వరం. శాంత్ కుమారి మాతాజీ అనువాదం చదవండి. భాష్యము లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదువు. అనంతరము సురభి గోవు తన సంతానముగు గోవులతో కూడి శ్రీకృష్ణులకు నమస్కరించాను. అవధానమును అర్థించున్నదై ఆ గోవు తన ఎదుట గోపబాలునిగా నిలిచిన దేవుని ఇట్టు సంబోధించాను. హరే కృష్ణ ప్రభుజీ. స్వర్గలోక గోవు సురభి తన సంతానముతో కూడి స్వసంతాని శ్రీకృష్ణుని ఎంతకు వచ్చినదని ఇచ్చట తెలుపబడిన వాక్యము బృందావనమునందు శ్రీకృష్ణునితో పాటు విహరించడి దివ్య గోవులను సూచించును. శ్రీకృష్ణుని గోవులు నిక్కముగా దివ్యమైనవే అయినప్పటికీ సురభి గోవు వాటిని వాత్సల్యపూర్వకముగా చూచెను. శ్రీకృష్ణుడు కూడా వాటిని ఆ గోవుకు సంబంధించినవిగా ప్రేమతో చూచెను. శ్రీకృష్ణుడు గోపాలునిగా ప్రకటనమై ఉన్నందున పరిస్థితి అంతయు మిక్కిలి అనుకూలముగా నుండెను. సురభి అట్టి అవకాశమును వినియోగించుకొని ఈ విధముగా ప్రార్థించెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. సురభీరువాచ కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వసంభవా భవతా లోకనాథేన సనాథావయమచ్యుత. గీత కుశల్ మాతాజీ అనువాదం చదవండి. భాష్యము మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుకి దండవత్ ప్రణామం. సురభి గోవు పలికెను, ఓ కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్ముడా విశ్వసంభవ, నీవు లోకనాథుడువు. అచ్యుత, నీ అనుగ్రహముననే మేము నిన్ను మా నాథునిగా పొంది ఉన్నాము. అంతే కదా ప్రభుజీ? హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు ప్రభుజీ. భాష్యం. కృష్ణ కృష్ణ అని పదే పదే పలుకుచు సురభి గోవు గొప్ప పారవశ్యము చెందసాగినని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు ఇచ్చట తెలిపిరి. శ్రీకృష్ణుడు తన యోగ బలము చే గోవర్ధన పర్వతమునెత్తి బృందావనమునందని గోవులను కాపాడాను. కాగా సురభి గోవు యొక్క నామమాత్ర నాథుడకు ఇంద్రుడు వాటిని వధించడానికి యత్నించాను. ఈ విధముగా దేవతలు కాక స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే ఎప్పటికీ తన నిజమైన నాథుడని సురభి గోవు స్పష్టముగా తెలుసుకుంది. హరే కృష్ణ ప్రభుజీ. పరమకం దైవం త్వం న ఇంద్రో జగత్పతే భవాయా భవగో విప్రా దేవానాం ఏ చ సాధవః. శ్వేతమాతాజీ చదవండి అనువాదం భాష్యం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదం. నీవే మా పూజనీయ దైవము కనుక ఓ జగత్పతి, గోవులు బ్రాహ్మణులు దేవతలు సాధు పురుషులు యొక్క శుభమునకై నీవు మా ఇంద్రుడగము. భాష్యము. భగవానుడు ఆత్మ నిర్భరుడు, సమస్తమును స్వయముగా అతడు తానే నిర్వహింపగలడు. అటు దేవదేవుడు తన అసంఖ్యాక సంతానములో ఒకరిని స్వర్గరాజుగా ఇంద్ర పదవిలో నెలకొల్పెను. కానీ ఆ ఇంద్రుడు తన అధికారమును దుర్వినియోగపరిచెను. కనుక సురభి ఇప్పుడు నేరుగా తనకు నాథుడమని ఇంద్రుడు పరతత్వముగా శ్రీకృష్ణుని అర్థించుచున్నది. గర్వరహితులమై మనము మన బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహింపవలెను. ఆ విధముగా మనము చెల్లని వారము గాని ఇబ్బంది పడిన వారము గాని కాకుందుము. వాస్తవంగా శ్రీకృష్ణునిపై అతని బృందావన భక్తులపై దాడి చేసే ఇంద్రుడు ఆ విధముగా నయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఇంద్రం నస్త్వాభిషేక్ష్యామో బ్రహ్మణా చోదితా వయం అవతీర్ణోసి విశ్వాత్మన్ భూమిర్భారానుపత్తయే. అడపశ్రీదేవి మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో తెలియజేసినది వరకు చదవండి. రాధమ్మ మాతాజీ మీరు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి చివరి వరకు చదవండి. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించినట్లు మేమిప్పుడు నిన్ను ఇంద్రునిగా అభిషిక్తుణ్ణి చేసేదము. ఓ విశ్వాత్ముడా, భూభారమును తొలగించుటకే నీవు ఈ జగత్తు నందు అవతరించితివి.
భాష్యము. పురంధరుడు ఇంద్రుడు వంటి అసంపూర్ణ దేవతల యొక్క నాయకత్వము ఇక చాలుననియు ఇప్పుడు తాను నేరుగా దేవదేవుడేనే సేవించుటకు నిర్ణయించుకొననియు సురభిగోవు ఈ శ్లోకమునందు అత్యంత స్పష్టంగా తెలియజేసినది. బ్రహ్మదేవుడే ఆజ్ఞాపించినందున తన నాదునిగా శ్రీకృష్ణుణ్ణి అభిషేకించిడి ఆమె యత్నము పరమ ప్రామాణికుని చేతనే అనుమతించబడినట్లయినది. అంతేగాక ఆత్మఘాతకము లౌకికములైన పరిపాలనము యొక్క బరువును తొలగించుటకే శ్రీకృష్ణుడు ధరణిపై అవతరించును. కనుక శ్రీకృష్ణుడు సురభి నాదుడగుట భగవంతుని ప్రయోజనమునకు చక్కగా సాగియున్నది. శ్రీకృష్ణ భగవానుడు కోట్ల కొలది విశ్వములను పాలించును కనుక సురభిగోవును చక్కగా పోషించగలడు. యథార్థమునకు సురభిగోవు తన పవిత్రీకరణ కొరకే భగవంతుని అభిషేకింప గోరినది. ఆ విధముగా ఆ గోవు విశ్వాత్ముడగు శ్రీకృష్ణునికి మనఃపూర్వకముగా విన్నపము కావించినది. హరే కృష్ణ. ఇక్కడ సురభి గోవు ఉంది. ఆ సురభి గోవుతో పాటే అక్కడ బృందావనంలో శ్రీకృష్ణ భగవానుడితో పాటు ఎన్నో దివ్యమైనటువంటి ఆవులన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కలిసి ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని అక్కడ నమస్కారాలు అర్పిస్తూ అవన్నీ కూడా శ్రీకృష్ణుడికి ప్రార్థనలు చేస్తూ ఉన్నాయి. సో ఏమని చెప్తుంది సురభి మాత? మొట్టమొదటిగా, ఓ కృష్ణ, కృష్ణ మహాయోగి, విశ్వాత్ముడా, విశ్వసంభవ, లోకనాథుడవు నువ్వే. సో నిజమైనటువంటి నాథుడవు నువ్వే. నీ యొక్క అనుగ్రహాన్ని పొందాము కాబట్టి ఇప్పుడు నేను మిమ్మల్ని నా యొక్క నాథుడి కింద పొంది ఉన్నాను అని చెప్పేసి ఈ సురభి మాత చెప్తూ ఉన్నారనమాట. సో నిజమైనటువంటి నాథుడు, నిజమైనటువంటి యజమాని అంటే కనుక శ్రీకృష్ణ భగవానుడే. సో నామమాత్రపు యజమానులు చాలా మంది ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ఏదో ఒక సమయంలో మనకి వాళ్ళు తెలిసో తెలియకో మనకి హాని చేస్తారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు మనకి ఎప్పుడు కూడా హాని చేయడము అనేటువంటిది ఉండదు అన్నమాట. ఇక్కడ ఇంద్రుడు ఏం చేశాడు? సో ఆయన ఆ యొక్క ఆవుల్ని ఆ యొక్క పెద్ద వర్షంలో చంపడానికి ప్రయత్నించారు. కానీ ఏమైంది ఇక్కడ? శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మొత్తం ఆ గోవులన్నిటినీ కూడా ఆయన రక్షించారు. సో కాబట్టి ఆ గోవులందరి తరపున సురభి మాత ప్రార్థనలు చేస్తూ ఉన్నారనమాట. ఓ కృష్ణ, నువ్వే మాకు నిజమైనటువంటి యజమానివి అని చెప్పేసి నాథుడవి నువ్వే అని చెప్పి చెప్తూ ఉందన్నమాట ఆవిడ. ఇంకేమంటుంది ఆవిడ? నువ్వే పూజనీయమైనటువంటి దైవము. గోవులు, బ్రాహ్మణులు, దేవతలు, సాధు పురుషుల యొక్క శుభమునకై నీవు మా ఇంద్రుడ వగము. సో నువ్వే మా అందరికీ కూడా అజమాయిషి చేసేటువంటి యజమాని కింద అవ్వు అని చెప్పేసి ఆవిడ. వేరే వాళ్ళు నామమాత్రపు వాళ్ళు చాలా మంది కూర్చుని ఉన్నా సరే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తూ ఉంటారు, మాకు హాని కలిగిస్తూ ఉంటారు. కానీ నువ్వే జీవులందరికీ కూడా శ్రేయోభిలాషివి కాబట్టి గోవులు, బ్రాహ్మణులు, దేవతలు, సాధు పురుషులు అందరి యొక్క శుభం కోసము నువ్వు మా అందరికీ కూడా యజమాని అవ్వు అని చెప్పేసి ఆవిడ చెప్తుంది. ఇంకా ఏమిటి, ఆవిడ ఇంకొక ప్రార్థన కూడా చేస్తూ ఉందన్నమాట. బ్రహ్మదేవుడు మాకు ఇంతకు ముందే ఆదేశాన్ని ఇచ్చారు. ఏమని ఆదేశాన్ని ఇచ్చారు? మీకు ఆయన అభిషేకం చెయ్యమని చెప్పేసి మమ్మల్ని ఆయన ఆదేశం ఇవ్వడం జరిగింది. సో ఆయన యొక్క కోరిక మేరకు, అదేవిధంగా బ్రహ్మదేవుడి యొక్క ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ మేరకు కూడా మేము మిమ్మల్ని అభిషేకం చెయ్యాలి అని అనుకుంటున్నాం మీకు. సో మీరు ఎందుకు వచ్చారు ఇక్కడ? మొత్తము భూమి యొక్క భారాన్ని తగ్గించడానికే మీరు భౌతిక జగత్తులో అవతరించారు. సో కాబట్టి మేము మీకు అభిషేకం చేయాలని కోరుకుంటున్నాము అని చెప్పేసి చెప్తుంది అనమాట ఆవిడ. సో ఇప్పుడు మనకి 22వ శ్లోకం నుంచి 28వ శ్లోకం దాకా మొత్తము శ్రీకృష్ణ భగవానుడికి సురభి మాత ఏ విధంగా అభిషేకం చేసింది ఆవిడ అనేటువంటి విషయం మనం ఇప్పుడు చూద్దాం. శ్రీ సుఖం వాచ ఏవం కృష్ణాముపామ్యంత్ర సురభీపయసాత్మనః జలైరాకాశ గంగాయ ఐరావతాకరోద్ధృతై ఇంద్రాసురర్షిభిः సాకం
చోదితో దేవమాతృభిః అభ్యసించత దాసార్హం గోవిందా ఇతి చాభ్యథాత్. పాశం లక్ష్మీ మాతజీ మీరు అనువాదం చదవండి. చంద్ర మాతజీ మీరు భాష్యం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ విధంగా శ్రీకృష్ణుని వినతి చేసిన సురభి గోవు తన క్షీరంతో శ్రీకృష్ణునకు అభిషేకము కావించెను. అదితి మున్నగు దేవమాతలచే ఆజ్ఞాపితుడైన ఇంద్రుడు తన వాహనమగు ఐరావతము యొక్క తుండముచే ఆకాశ గంగాజలముతో దేవదేవుని అభిషేకించెను. ఈ ప్రకారము దేవతలు మహర్షులు సమక్షంలో ఇంద్రుడు దశర్హ వశుడైగు శ్రీకృష్ణుని అభిషేకించి గోవిందుడను నామము నొసిగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామాలు. శిల ప్రపాల్ వారి భాషం శిల ప్రపాల్ వారికి జై. బృందావనంపై దాడి చేయట అనేది ఘోరమైన తప్పిదము కావించినందున ఉద్విగ్నుడైన ఇంద్రుడు దేవదేవుడు కృష్ణుని అర్పించుటకు సమ్మతించుతుండెను. ఆచార్యులు అభిప్రాయపడింది. అందువలన అదితి వంటి దేవమాతలు అతనిని తత్కార్యములను ప్రోత్సహించరి. తన కన్నను తక్కువ అపరాధులైన దేవతల ప్రోత్సాహం చే ధైర్యమును పొందిన ఇంద్రుడు పిదప శ్రీకృష్ణుని అభిషేకించాడు. శ్రీకృష్ణ నామధేయుడకు సుందరమైన గోవిందుడే నిజముగా దేవదేవుడిని ఇంద్రుడు తెలుసుకున్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. తత్ర గతాస్తుంబురు నారదాదయో గంధర్వ విద్యాధర సిద్ధచారణ జగుర్యసో లోకమలాపహం హరే సురాంగనా సన్న ఋతుర్ముదాన్విత. రాజేశ్వరి మాతకి చూడండి. హరకృష్ణ ప్రభు దండోపాధ్యాయ. తుంబురుడు, నారదుడు, ఇతర గంధర్వులు, విద్యాధారులు, సిద్ధులు, చారుణులు అచ్చటకు వచ్చి జగత్ పవనమగు హరియశస్సును కీర్తించిరి. దేవాంగులు హర్షితులై భగవంతుని గౌరవార్థము నృత్యము చేసిరి. హరే కృష్ణ. తం తుష్టుర్దేవనికాయ కేతవో యవాకిరాంశ్చద్భుత పుష్పవృష్టిభిః లోకాః పరాం నివృత్తిమాప్నువంస్త్రయో గావస్తదా గామనయన్ పయోధృతాం. మహాలక్ష్మి మాతాజీ ఉన్నారా మాతాజీ? ప్రభు ఉన్నా. హరే కృష్ణ. హరే కృష్ణ చదవండి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ దండోత్ ప్రణామాలు. దేవత ప్రముఖుల దేవదేవుని యశస్సును కీర్తించి అతనిపై అద్భుతమగు పుష్పవృష్టిని కురిపించిరి. ముల్లోకములు పరమ సంతృష్టిని బడిసినవి. అప్పుడు గోవులు ధరణిని తమ క్షీరము చే తడిపినవి. భాష్యము. ప్రభుపాదుల వారికి జై. కేతనః అను పదమునకు కేతనములని అర్థము. దేవత ప్రముఖుల దేవజాతికి కేతనములు వంటి వారు. వారందరూ శ్రీకృష్ణుని కీర్తనలో ముందుండి ఆ దేవదేవుని నానావర్ణ గంధయుత అద్భుత పుష్ప వృష్టిచే ముంచెత్తిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. దండోత్ ప్రణామాలు. నానారసౌఘాసరితో వృక్షాసనాన్ మధుస్రవా అకృష్ట పచ్యౌషధయో గిరయో బిభ్రనున్మణి. సుభరత్న మాతాజీ చదవండి. హరే కృష్ణ. నదులు నానా రకములకు రస ప్రవాహములతో నిండినవి. వృక్షములు మధువును స్రవించినవి. వ్యవసాయము లేకనే ఔషధులు పండినవి. పర్వతములు తమలో దాచుకొనిన మనులను బయటికి తెచ్చినవి. హరే కృష్ణ. కృష్ణేభిషిక్తయేతాని సర్వాణి కురు నందన
నిర్వైరాణ్య భవంస్తాత క్రూరాణ్యపి నిసర్గత. శాంతి మాతాజీ చదవండి అనువాదం భాష. హరే కృష్ణ. కురునందన, పరీక్షణ్ మహారాజా, శ్రీకృష్ణుని అభిషేకము జరిగినంతటా క్రూర స్వభావము కలిగిన జీవులైనను పూర్తిగా శత్రుభావ రహితములైనవి. భాష్యం. దేవదేవుని అర్చించుటచే ఉత్పన్నమైనట్టి దేవలోక పరిస్థితి యొక్క ఈ వర్ణనను ద్వేషపూరిత స్వభావముచే కలుషితమైన వారు పరిహాసము చేయవచ్చును. దురదృష్టవశాత్తుగా నవీన మానవుడు కృష్ణ భక్తి భావన ద్వారా వాస్తవముగా సాధ్యపడి భూతల స్వర్గమును త్రోసిపుచ్చి భూలోక నరకమును తయారు చేసి కొనినాడు. ఇచట వర్ణితమైనట్టి స్థితి ఒక ప్రామాణికమగు చారిత్రక సంఘటన. కేవలము శుభకరమగు భగవద్ అభిషేకముచే అది ఉత్పన్నమైనది. చరిత్ర పునరావృత్తి యగును కనుక కృష్ణ చైతన్యోద్యమము ప్రపంచమును తిరిగి తేజోవంతమగు ఆత్మానుభవ స్థితికి తేగలదని ఆశించదము. హరే కృష్ణ. ఇతి గోకులపతిం గోవిందమభీష్య చ సహ అనుజ్ఞాతో యయౌ సక్రో వృత దేవాదిభిర్ధివం. పద్మిని మాతాజీ చదవండి. పరీక్ష పూజ తల ప్రణామము. గోవులకు గోకులములకు నాథుడకు గోవిందుని అభిషక్తిని చేసిన పిమ్మట ఇంద్రుడు అతని అనుజ్ఞను బడిచి దేవతాదులతో పరివృత్తుడై స్వర్గమునకు వెడెను. శ్రీమద్ భావతనందరి ఇంద్రుడు సురభి గోవు శ్రీకృష్ణుని స్తుతించడాను దశమస్కందంలోని 27వ అధ్యాయముకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణితమగు భాష్యము సమాప్తం. హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే హరే. హరే థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో ఇక్కడ కృష్ణుడి యొక్క అభిషేకం ఎలా జరిగిందంట? సో అభిషేకం స్వామిది ఎలా జరిగిందంటే కనుక సురభి మాత అంతకుముందు ప్రార్థించిన తర్వాత తన యొక్క పాలతోటి కృష్ణుణ్ణి ఆవిడ అభిషేకం చేసింది అనమాట. సో తర్వాత ఇంద్రుడికి ఏం చెప్పారు? వాళ్ళ తల్లి దేవమాత అదితి చెప్పారనమాట. మిగతా స్వర్గంలో ఉండేటువంటి దేవతల యొక్క తల్లులందరూ కూడా చెప్పారనమాట. వాళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత ఇంద్రుడు ఏం చేశాడు? ఆకాశంలో ఉండేటువంటి గంగని ఆ యొక్క ఐరావతం యొక్క తొండం ద్వారా నీటిని తీసుకుని రప్పించి దానితోటి కృష్ణుడిని ఆయన అభిషేకం చేశాడనమాట. సో అంతకుముందు ఏంటంటే కనుక కృష్ణుడి పట్ల ఆయన ద్వేషభావం ఉంది కాబట్టి ఆయన అభిషేకం చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే కనుక వాళ్ళ తల్లులందరూ కూడా ఆయన్ని ప్రోత్సహించి ప్రేరేపించారనమాట, నువ్వు అభిషేకం చేయాల్సిందే అని చెప్పేసి. సో వాళ్ళు చెప్పిన తర్వాత ఇంద్రుడు ఆ విధంగా అభిషేకానికి ఏర్పాట్లన్నీ కూడా ఆయన చేయడం జరిగింది అనమాట. అప్పుడు ఆయన కృష్ణుని ఏమన్నారు? ఆయన గోవింద. సో గోవింద అని చెప్పి ఆయన పేరు పెట్టి ఆ యొక్క అభిషేకం అంతా కూడా చేయడం జరిగింది అనమాట. తుంబురు, నారదుడు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధలు, చారణాలు వీళ్ళందరూ కూడా వచ్చి కృష్ణుడి యొక్క గుణగణాలన్నింటినీ కూడా వాళ్ళు కీర్తించారనమాట. సో అవన్నీ ఏమవుతుంది? సో యశోలోక మలాపహం. సో ఏమవుతుంది? ఈ లోకంలో ఉండేటువంటి మలం అంతా కూడా ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. అవన్నీ కూడా ఏం చేస్తాయి? మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా అవి ప్యూరిఫై చేస్తాయి అన్నమాట. సో దేవతల యొక్క భార్యలందరూ కూడా ఎంతో చాలా ఆనందంగా కృష్ణుడి యొక్క సంతోషం కోసము, కృష్ణుడి యొక్క గౌరవార్థము వాళ్ళందరూ కూడా నృత్యం చేయడం జరిగింది అనమాట. సో ఎవరైతే గొప్ప గొప్ప దేవతలు, ముఖ్య దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కృష్ణుడి పుష్పాలతోటి వాళ్ళు అభిషేకం చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క అభిషేకం చూసి మొత్తం ముల్లోకాలన్నీ కూడా పూర్తిగా ఎంతో ఎంతో సంతృప్తిని పొందాయి అన్నమాట. సో ఏం చేసినాయి? ఈ ఆనందంతో మొత్తము ఆ పాలతోటి భూమిని అంతా కూడా మొత్తము తడిపేసినాయి అన్నమాట. సో అదే విధంగా నదులన్నీ కూడా ఏం చేసినాయి? ఎంతో దివ్యమైనటువంటి ఆ యొక్క రసాలన్నిటినీ కూడా నదులు ఉత్పత్తి చేయడం జరిగింది అనమాట. సో చెట్లు ఏం చేసినాయి? వాటి దగ్గర ఏముంటాయి? చెట్లు ఇవ్వగలిగినవి ఆ యొక్క హనీ, తేనెని ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. సో మంచి మంచి ఔషధులన్నీ కూడాను ఎటువంటి వ్యవసాయం లేకుండానే భూమిలోంచి వచ్చేస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఆ తర్వాత కొండల్లో ఏముంటాయి? వాటిలో
మంచి మంచి మణులు, నిధులు అవన్నీ కూడా ఉంటాయి. అవన్నీ కూడా ఏం చేస్తున్నాయి, అవన్నీ కూడా తీసుకుని వచ్చి అవన్నీ కూడా కృష్ణుడికి సమర్పిస్తూ ఉన్నాయన్నమాట. ఆ సమయంలో కొన్ని క్రూర జంతువులన్నీ కూడా ఉంటాయి కదా, అవి ఎప్పుడు కూడా చాలా అసూయతో ఉంటాయి. కానీ అటువంటి క్రూర జంతువులు కూడా ఎంతో ఆ యొక్క ఆ ఏముంటుంది శత్రుత్వాన్ని వదిలిపెట్టి అవన్నీ కూడా చాలా ప్రశాంతంగా అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా కృష్ణుడి యొక్క అభిషేకం అంతా కూడా చేసిన తర్వాత గోవులు, మిగతా దేవతలు, ఇంద్రుడు వీళ్ళందరూ కూడా కృష్ణుడి దగ్గర నమస్కరించుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ యొక్క స్వర్గలోకానికి వెళ్ళడం జరిగిందనమాట. సో తర్వాత మనకి 28వ అధ్యాయము. ఈ అధ్యాయం ఇంకా వండర్ఫుల్ గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకృష్ణుడు నందమహారాజుని వరుణ లోకం నుండి రక్షించుట ఈ యొక్క అధ్యాయము. హరిత కేశవి మాతాజీ, మీరు మొదటి 2 పారాగ్రాఫ్లు చదవండి. పద్మిని మాతాజీ, మీరు ఇప్పుడే చదివారుగా. చదివినారు ప్రభుజీ. Yes, మాతాజీ. లక్ష్మీ నాగేశ్వరి మాతాజీ, మీరు 3వ పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణాం ప్రభుజీ. 28వ అధ్యాయము. శ్రీకృష్ణుడు నందమహారాజును వరుణలోకం నుండి రక్షించుట. శ్రీకృష్ణుడు నందమహారాజును వరుణలోకం నుండి వెనుకకు తీసుకువచ్చిన విధము, గోపాలురు వైకుంఠమును దర్శించిన విధము ఈ అధ్యాయం నందు వర్ణింపబడినది. గోపరాజగు నందుడు ఏకాదశి రోజున ఉపవసించి పిదప ద్వాదశి రోజు పారణము చేయుటను గురించి తలపోసెను. కానీ దానికి కేవలము కొలది నిమిషములే మిగిలి ఉండుటను గాంచి జ్యోతిష్ గణన దృష్ట్యా అది అశుభకాలమైనప్పటికీ రాత్రివేళ స్నానం చేయుటకు నిశ్చయించుకొని యమునా జలమునందు ప్రవేశించెను. శాస్త్ర నిషిద్ధ సమయంలో నందుడు జలమునందు ప్రవేశించుటను గమనించిన ఒక వరుణ భృత్యుడు అతనిని వరుణలోకమునకు గొనిపోయెను. ఉదయము గోపాలురు నందుని అన్వేషించి కనుగొనజాలకపోయిరి. కానీ శ్రీకృష్ణుడు వెంటనే పరిస్థితిని అవగతము చేసుకొని వరుణుని చెంతకు వెడలెను. వరుణుడు ఆ దేవదేవుని నానా విధములకు మహోత్సవములతో అర్చించెను. గోపరాజును మూర్ఖముగా బంధించినందుకు తన భృత్యుని క్షమించుమని పిమ్మట అతడు అర్థించెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. వరుణదేవుని సభలో శ్రీకృష్ణుని ప్రభావమును గాంచి నందుడు పరమ ఆసక్తుడై గృహమును తిరిగి వచ్చిన పిమ్మట తన అనుభవమును బంధుమిత్రులకు వర్ణించి చెప్పాను. వారందరూ శ్రీకృష్ణుడు భగవంతుడని తలంచిన వారే అతని దివ్య పదమును చూడగోరిది. అప్పుడు సర్వజ్ఞుడగు భగవానుడు అక్రూరుడు పరతత్వ దర్శనమును బడయనున్న హృదయములో వారికి స్నానము చేయించి మహామునులకు సమాధి యందు అనుభూతమయ్యడి బ్రహ్మలోకము వారికి చూపించాను. హరే కృష్ణ. శ్రీ బాదరాయణిరువాచ ఏకాదశ్యాం నిరాహారః సమభ్యర్చ్య జనార్దనం స్నాతుం నందస్తు కాళింద్యాం ద్వాదశ్యాం జలమావిశత్. లక్ష్మీ శ్రీనివాస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ బాదరాయణి పలికెను, జనార్దనుని పూజించి ఏకాదశి రోజు ఉపవసించినందున నందుడు ద్వాదశి రోజు స్నానమాడుటకు కాళిందీ జలమునందు ప్రవేశించను. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. మనకి గోవర్ధన పూజ ఏ రోజు జరిగింది? గోవర్ధన పూజ తిథుల్లో మనకి ఏ రోజు జరిగింది గోవర్ధన పూజ? ప్రభుజీ కాదు, దీపావళి అండి. దీపావళి తర్వాత రోజు, అమావాస్య తర్వాత రోజు, అంటే పాడ్యమి రోజు కరెక్ట్ గా గోవర్ధన పూజ జరిగింది అనమాట. సో ఆ తర్వాత ఏమైంది? గోవర్ధన పూజ జరిగిన తర్వాత 7 రోజులు ఇంద్రుడు మొత్తము ఆ యొక్క వర్షం అంతా కూడా కురిపించడం జరిగింది. 8 రోజులు అయిపోయింది. అంటే కనుక ఏమైపోయింది? 1 + 7 8 రోజులు అయిపోయింది. అంటే అష్టమి అయిపోయింది అనమాట. సో ఆ తర్వాత 9 రోజులు అయిపోయింది ఇంచుమించు. సో ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ 10వ రోజు దశమి రోజు వచ్చి ఇంద్రుడు ఏం చేశారు? కృష్ణుడిని ఆయన ఈ విధంగా అభిషేకం చేయడం, ప్రార్థించడం ఇవన్నీ కూడా జరిగినాయి దశమి రోజు. అది అయిన తర్వాత రోజే ఏకాదశి రోజు ఏం చేశారు? నందమహారాజు యొక్క ఏకాదశి వ్రతము ఆయన పాటించారు. సో ఆ ఏకాదశి వ్రతం అయిపోయిన తర్వాత రోజు పారణ చెయ్యాలి కదా. ద్వాదశి రోజు పొద్దున్న తెల్లవారుజామున
ఏమైంది, ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగింది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ఇన్సిడెంట్. అదేంటో మనం చూద్దాం ఇప్పుడు. సో ఏమైపోయింది, ఏకాదశి రోజు ఆయన జనార్దన్ను పూజించి నందమహారాజు ద్వాదశి రోజు స్నానం చేయడానికి యమునా నదిలో ఆయన ప్రవేశించడం జరిగింది అనమాట. తం గృహీత్వాన్యయద్భుత్రో వరుణస్యాసురోంతికం అవజ్ఞాసురీం వేలాం ప్రవిష్టాముదకం నిశి. లక్ష్మీ పార్వతి మాతాజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. తర్వాత నాగం సునీత మాతాజీ రెండో పారాగ్రాఫ్ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ధనత్ ప్రణామం. అది అసూరి వేళ అని గమనింపక రాత్రి సమయంలో నందుడు జలమునందు ప్రవేశించిన కారణము వరుణుని అసుర మృత్యుడొకడు అతనిని పట్టుకొని తన ప్రభువు చెంతకు కొనిపోయాను. భాష్యము: నందమహారాజు ద్వాదశి రోజు పారాయణము చేయగోరి ఉండెను, కానీ దానికి కేవలం కొలది నిమిషములే మిగిలి ఉన్నందున అతడు తెల్లవారక మునిపే అసూరి వేళ స్నానమాడుటకు జలములో ప్రవేశించాను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నందుని బంధించినట్టి వరుణభృత్యుడు ఇచ్చట అసురుడని తెలుపబడినాడు. దీనికి కారణం స్పష్టమైనది. పరతత్వము యొక్క తండ్రిగా నందుని స్థితిని ఆ భృత్యుడు మూర్ఖత్వముతో ఎరుగజాలకుండెను. అంతేగాక శాస్త్రోపదేశమును నెరవేర్చుటయే నందుని ఉద్దేశము కనుక ఆసురి వేళ యమునలో మాడినాడనేది నెపముతో నందుని బంధించుట వరుణ మృత్యునికి తగదు. అజానత మామకేనా మూడుడగు నా మృత్యునిచే ఇది అంతయు జరిగినది అని వరుణుడే స్వయముగా ఈ అధ్యాయమునందు తర్వాత పలుకును. కృష్ణుని స్థితిని గాని నందుని స్థితిని గాని కృష్ణ భక్తి స్థితిని గాని ఆ మూర్ఖ మృత్యుడు ఎరుగజాలకుండెను. సారాంశమేమనగా శ్రీకృష్ణుడు వరుణునకు దర్శనమివ్వగోరిన అదే సమయమున ఉపదేశాత్మక ప్రయోజనములను సాధింపగోరెననుట స్పష్టమైన విషయము. ఈ విధముగా ఈ అద్భుతమగు లీల ఒనగూడుచున్నది. థ్యాంక్ యూ. హరే కృష్ణ. అత్రుసుస్తమపశ్యంత కృష్ణరామేతి గోపకా భగవాంస్తదుపశ్రుత్య పితరం వరుణాహృతం తదంతికం గతో రాజన్ స్వానామాభయతో విభుః. ప్రసన్న మాతాజీ మీరు అనువాదం చదవండి. తర్వాత భాష్యము శివలక్ష్మి మాతాజీ చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ఓ రాజా, నందుని గానక గోపాలురు కృష్ణ రామ అని బిగ్గరగా పిలువసాగిరి. కృష్ణుడు వారి ఆక్రందనలను విని తన తండ్రి వరుణులచే బంధించబడినని గ్రహించెను. అంతటా భక్తులకు అభయము నొసగడి ఆ దేవదేవుడు వరుణదేవుని సభకు వెడలెను. హరే కృష్ణ. శివలక్ష్మి మాతాజీ ఉన్నారు. శశికళ మాతాజీ చదవండి. ప్రభుజీ పిలిచారా? శివలక్ష్మి మాతాజీ నందుడు నదీ స్థానమునకు వెళ్ళినప్పుడు పలువురు గోపాలుడు అతని వెంట ఉండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు మాతాజీ తర్వాత చదువుదిరిగారు మీరు. శివలక్ష్మి మాతాజీ తర్వాత చదువుదిరిగారు. నందుడు జలము నుండి బయటకు రాకపోయినంతట వారు బిగ్గరగా అరవసాగి. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు అచ్చటకు వచ్చెను. పరిస్థితిని అర్థం చేసుకుని అతడు జలమునందు ప్రవేశించి తన తండ్రిని ఇతర గోపాలులను ఒక సామాన్య దేవత యొక్క భయము నుండి ముక్తులను చేయ నిశ్చయించుకుని వాడి వరుణుని సభకు వెడలను. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు. ప్రాప్తం వీక్ష హృషికేశం లోకపాల సపర్యయా మహత్యా పూజయిత్వాః తద్దర్శన మహోత్సవః.
శివలక్ష్మి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ఋషికేశుడు అరుదించటను కాచినంతట వరుణదేవుడు అతనిని పలు సపర్యలతో పూజించెను. భగవద్దర్శనముచే మహదానంద భరితుడై అతడు అంతటా ఇట్లు పలికి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. శ్రీ వరుణం వాచ ఆద్యమే నిభృతో దేవో దైవాద్యోదిగత ప్రభో త్వత్పాదభాజో భగవన్న వాపుః పారమధ్వనః. లక్ష్మీజీ, లక్ష్మీ మాతాజీ అనువాదం చదవండి. భాష్యము ప్రభావతి మాతాజీ చదువు. హరే కృష్ణ. శ్రీ వరుణుడు పలికెను, నేడు నా దేహము దాని కార్యమును పూర్తి చేయగలిగినది. దేవా, నిజముగా నేడు నా జీవిత లక్ష్యము సిద్ధించినది. హే భగవాన్, నీ పాదపద్మములను చేపట్టువారు సంసార పదమును తరించగలరు. హరే కృష్ణ. ప్రభావతి మాతాజీ మ్యూట్ లో ఉన్నారు. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము. శ్రీకృష్ణ భగవానుని ఉజ్వలము దేహమును నేడు గాంచినందున భౌతిక దేహమును ధరించుటేందు పొందినట్టు కష్టమంతటిని పరమ ఫలము లభించినట్లయినదని వరుణుడు పారవస్యంతో గట్టిగా పలుకుచున్నాడు. నిజముగా వరుణుని జీవిత లక్ష్యము అర్థ ఇప్పుడు సిద్ధించినది. శ్రీకృష్ణుని రూపము దివ్యము కనుక అతని పాదపద్మములను చేపట్టవారు సంసారమునకు ఆవల చేరగలరు. ఆధ్యాత్మిక జ్ఞానం లేని వారే భగవత్ చరణారవిందములను భౌతికములని తలంతురు. హరే కృష్ణ ప్రభుజీ. నమస్తుభ్యం భగవతే బ్రాహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయా లోక సృష్టి వికల్పనా. గీత కుశల్ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవుడువు పరతత్వమువు పరమాత్ముడవు నగు నీకు వందనములు. ఈ జగత్తును సృజించు మాయ నీ యందు లేశమైనను లేదు. భాష్యం. ఇచ్చట శ్రూయతే అను పదము ప్రధానమైనది. స్వయంగా భగవంతునిచే లేదా జ్ఞాన ప్రకాశమును బడసిన అతని ప్రతినిధులచే వసగబడిన ప్రామాణిక వచనములను కలిగి ఉన్నదే శృతి, వేద వాంగ్మయము. కనుక దేవదేవుడు గాని ఆదరణీయులకు ఆధ్యాత్మిక ప్రామాణికులు గాని పరతత్వం నందు మాయాదోషం ఉండునని ఎన్నడూను పలకరు. బ్రహ్మణే అను పదము భగవంతుడు స్వయం పరిపూర్ణుడనియు, పరమాత్మనే అను పదము అతడు సర్వజీవ నియామకుడనియు సూచించునని శ్రీధర స్వామి తెలిపిరి. కనుక పరిపూర్ణుడు సర్వశక్తిమంతుడగు దేవదేవుని యందు మాయ మనకు ఎంత మాత్రము గోచరించదు. హరే కృష్ణ ప్రభుజీ. అజానతా మామకేన మూఢేనా కార్యవేదినా ఆనీతోయం తవ పితా తద్భవాన్ క్షంతుమర్హతి. శ్వేతమాతజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో మొదటి పారాగ్రాఫ్ చదవండి. శాంతి మాతజీ మీరు భాష్యంలో రెండవ పారాగ్రాఫ్ చదవండి. తర్వాత మూడో పారాగ్రాఫ్ లక్ష్మీ నాగేశ్వరి మాత చదువు. హరే కృష్ణ ప్రభుజీ. ధనత్వనం. ఇచ్చట ఆసీనుడై ఉన్న నీ తండ్రిని కర్తవ్యము నెరుగని మూఢ మృత్యుడొకడు నా చెంతకు తెచ్చినాడు కనుక దయచేసి మమ్ము క్షమింపుము. భాష్యము. వరుణుడు పలుకుచుండగా శ్రీకృష్ణ జనకుడు నందమహారాజు అచటన ఉపస్థితుడై ఉండేనని అయ్యం ఇచ్చట ఉన్నట్టి అను పదము స్పష్టముగా సూచించును. నిజముగా వరుణుడు శ్రీ నందుని రత్న సింహాసనంపై ఆసీను చేసి అదరముతో స్వయముగా అర్చించేనని శ్రీల విశ్వనాథ చక్రవర్తి అక్కరు పలికిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. సూర్యోదయమునకు పూర్వము నందమహారాజు జలములో ప్రవేశించుట సముచితముగానే ఉన్నది. ఈ అధ్యాయంలోని తొలి శ్లోక వ్యాఖ్యానం నందు శ్రీల జీవ గోస్వామి దీనికి ఇంటి వివరణమును వసిగి ఉంటుంది. కేవలం 18 గంటల వ్యవధి ఉన్నట్టి ఒక విశేషమగు చిన్న ఏకాదశి
తరువాత పారణము చేయవలసి ఉన్న ద్వాదశి రోజు నందు సూర్యోదయమునకు ముందే 6 గంటలు గడిచిపోయెను. సూర్యోదయ కాలము నాటికి యుక్తముకు పారణ సమయము గడిచిపోవును కనుక ఆసురి వేళ అయినప్పటికీ నందుడు జలమునందు ప్రవేశించుటకు నిశ్చయించుకొనెను. హరే వేదవాద్యముల కొరకు ఉపదేశింపబడిన ఈ వివరములను వరుణ భృత్యుడు తప్పక ఎరిగి ఉండవలసి ఉన్నది. అన్నిటికీ మించి నందుడు దేవదేవుడకు శ్రీకృష్ణుడు తండ్రి కనుక పరమ పవిత్ర వ్యక్తి అయి ఉన్నాడు. మూర్ఖుడగు వరుణ మృత్యువును వంటి అల్పలకు విశ్వాధికారులు అతనిని తాకనైనను సమర్థుడు కారు. హరే కృష్ణ. మమాప్యానుగ్రహం కృష్ణ కర్తుమర్హస్య శేషదృక్ గోవిందానీయతామేష పితా తే పితృవత్సలా. లక్ష్మీపార్వతి మాత వచ్చుదాను. హరే కృష్ణ. కృష్ణ, సర్వదర్శి నా ఎడను అనుగ్రహమును చూపుము. ఓ గోవింద, నీవు అమిత పితృవాత్సల్యము కలిగిన వాడవు కనుక నీ తండ్రిని ఇంటికి తీసుకొని వెడులుము. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు. కృష్ణ. హరే కృష్ణ. సో మనం చెప్పుకున్నాం కదా. సో ఏమైంది, పాడ్యమి రోజు గోవర్ధన పూజ జరిగింది. తర్వాత 7 రోజులు ఇంద్రుడు పూర్తిగా వర్షం అంతా కూడా పూర్తిగా ఆయన చేశారు. సో నవమి వచ్చేసింది. ఆ తర్వాత దశమి రోజు నందమహారాజు ఆయన ఏకాదశి వ్రతం చేశారు. సో ఆ ఏకాదశి వ్రతం ఏమిటి, చాలా చిన్న ఏకాదశి వ్రతం అన్నమాట. ఆ రోజు కేవలం 18 గంటలే ఉందన్నమాట. సో పారణ చెయ్యాలి అని అంటే కనుక అటువంటి ఏకాదశిలో సూర్యోదయానికి 6 గంటల ముందుగానే వెళ్ళి స్నానం చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో అందుకని నందమహారాజుకి ఆ విషయం తెలుసు కాబట్టి నందమహారాజు మిగతా గోపులు అందరూ కూడా కాళింది నదీ తీరానికి వెళ్ళి వాళ్ళందరూ కూడా స్నానం చేయడానికి అందులోకి దిగారు. సో నందమహారాజు ఎప్పుడైతే దిగారో అక్కడ ఏమైపోయింది, వరుణుడు యొక్క ఒక భృత్యుడు సేవకుడు, ఎందుకంటే జలాలన్నింటికీ కూడా అధిపతి ఎవరు, వరుణుడు అన్నమాట. సో కాబట్టి ఇతను తప్పు సమయంలో స్నానం చేయడానికి వచ్చాడు. సో ఇప్పుడంటే కనుక మనకి ఎటువంటి సమయము అని లేకుండా ఇష్టం వచ్చినట్లు మనం చేస్తూ ఉన్నాం, కానీ ఇదివరకు అలా ఉండేది కాదనమాట. అందులో అది ద్వాపర యుగం కదా. సో కాబట్టి సమయము సందర్భము అవన్నీ కూడా చక్కగా అందరూ కూడా పాటించేవారు అనమాట. సో ఇది చిన్న ఏకాదశి వచ్చింది అనేటువంటి విషయం తెలిసినటువంటి వ్యక్తి సరైనటువంటి సమయం కాకుండానే ఈయన ఎవరో ఒక వ్యక్తి ఏమైపోయారు, ఇక్కడికి వచ్చేసారు, ఆయన స్నానం చేస్తూ ఉన్నాడు ఈయన, అందుకని చెప్పేసి ఇతనికి శిక్ష పడాల్సిందే అని చెప్పి వెంటనే నందమహారాజుని ఏం చేశాడు, ఆయన బంధించేసి వరుణుడి దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయాడు అనమాట. సో ఏమైపోయింది, ఎప్పుడైతే నదిలో స్నానం చేయడానికి వెళ్ళారో మిగతా గోపులందరూ ఒడ్డు మీద ఉన్నారు. ఇక్కడ నందమహారాజు లోపల స్నానం చేయడానికి వెళ్ళారు. వెళ్ళేసరికి ఎంతసేపటికి బయటికి రారైనా, ఎందుకంటే కనుక ఆ యొక్క వరుణుడి యొక్క అసిస్టెంట్ ఉన్నారు కదా మృత్యుడు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోయారు నందమహారాజు. సో వెంటనే ఎంతసేపు అయినా సరే రాకపోతే కనుక వెంటనే వెళ్ళి కష్టం వచ్చినా సరే బృందావన వాసులు ఏమంటారు, వెంటనే కృష్ణ రామ కృష్ణ రామ అని చెప్పేసి బలరామ కృష్ణులు ఇద్దరిని కూడా గట్టి గట్టిగా వాళ్ళు అరుస్తూ ఉన్నారనమాట. ఇలా అరిస్తే కనుక ఆ కృష్ణుడికి వాళ్ళు అరిచినటువంటి అరుపులు విని ఏదో జరిగింది, ప్రమాదం ఏదో వచ్చిందని చెప్పి వెంటనే ఆయన ఎక్కడైతే వీళ్ళందరూ కూడా అరుస్తూ ఉన్నారో నందమహారాజు ఎక్కడైతే స్నానానికి వెళ్ళారో అక్కడ నదీ తీరానికి వెళ్ళారు వెంటనే. సో కృష్ణుడికి అర్థమైపోయింది వెంటనే ఏమైంది, ఏం జరిగిందంటే కనుక వరుణుడి యొక్క ఒక సేవకుడు ఈ విధంగా అరెస్ట్ చేసి తీసుకుని వరుణుడి దగ్గరికి వెళ్ళిపోయారని చెప్పి తెలిసిపోయింది. సో వెంటనే ఆయన కూడా ఏం చేశారు, ఆ యొక్క నదీ జలాల్లోనే కృష్ణుడు కూడా ఆయన ఎంటర్ అయిపోయి డైరెక్ట్ గా ఎవరి దగ్గరికి వెళ్ళిపోయారు, వరుణుడి దగ్గరికి వెళ్ళిపోయారు, వరుణుడి యొక్క రాజ్యంలో. అక్కడ ఆ భృత్యుడికి అయితే కనుక తెలీదు ఈయన నందమహారాజు పరతత్వము, పరమాత్మ, దేవాది దేవుడు, ఆయన యొక్క తండ్రి అని చెప్పి ఆ విషయం తెలియకుండా ఆయన అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత కానీ వరుణుడికి అవన్నీ కూడా తెలిసి ఈయనెవరు, నందమహారాజు, దేవాది దేవుడి యొక్క తండ్రి, ఎంత గౌరవం ఉన్నటువంటి వ్యక్తి ఈయన అని చెప్పేసి ఆయన ఏం చేస్తారు అని అంటే గనక వరుణుడు ఏం చేస్తారు, వెంటనే నందమహారాజుని ఒక రత్న సింహాసనం మీద ఆయన్ని కూర్చోబెడతారు. కృష్ణుడు అక్కడికి వెళ్ళేసరికి రత్న సింహాసనం మీద కూర్చోబెడతారు అనమాట. కూర్చోబెట్టేసరికి ఈయన నందమహారాజు ఆశ్చర్యపోతూ ఉంటారనమాట. ఇంతకుముందు ఏంటి నన్ను అరెస్ట్ చేసి తీసుకుని వచ్చారు, ఇప్పుడు వరుణుడు ఏంటి నన్ను ఒక రత్న సింహాసనం మీద కూర్చోబెట్టారు.
సో ఒక రాజు కింద నన్ను ఇంత గౌరవ మర్యాదలు చేస్తూ ఉన్నారంటే కనుక చూస్తూ ఉండగానే అక్కడికి కృష్ణుడు వస్తారు. కృష్ణుడు ఏమంటారు? లాలా అంటారు. సో లాలా, ఆయనకి నందమహారాజుకి లాలా కదా, ఆయన కృష్ణుడు అక్కడికి వస్తారు. లాలా వస్తారనమాట. వచ్చిన తర్వాత వెంటనే ఇంకా వరుణుడికి ఏమైపోతుంది, అదృష్టం, అనుకోకుండా కలిగినటువంటి అదృష్టం అన్నమాట. కృష్ణుడి యొక్క దర్శనం కలగడం అనేటువంటిది, ఆయన యొక్క పర్సనల్ ఆడియన్స్ అనేది దొరకడం అనేటువంటిది చాలా చాలా కష్టము. ఎందుకంటే కనుక మనం చూసాం, ఎప్పుడైతే కనుక యొక్క భూమాత యొక్క భారం అంతా కూడా పెరిగిపోయింది అని చెప్పి వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళారు? క్షీరసాగర సముద్ర తటానికి వెళ్ళి వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తే అప్పుడు కూడా ఆయన నారాయణుడు క్షీరోదక సాయి విష్ణు యొక్క దర్శనం వాళ్ళకి కలగలేదు. కేవలం అశరీర వాణి ద్వారా, ఆయన యొక్క వాణి ద్వారానే మాత్రమే వాళ్ళకి ఏమైంది, ఆదేశం లభించింది. నేను అవతరిస్తాను కాబట్టి మీరందరూ కూడా, దేవతలందరూ కూడా ఎక్కడెక్కడ అవతరించమన్నారు? కొంతమందిని మధురలో, కొంతమందినేమో ద్వారకలో, కొంతమందిని ఎక్కడ గోకులంలో మీరందరూ కూడా అవతరించండి అని చెప్పి దేవతలకు చెప్పారు. అప్పుడు కూడా ఎవరు కూడా డైరెక్ట్ గా ఆయన చూడలేదు. కానీ ఈ రోజు ఏమైంది, వరుణుడికి ఆయన ఇంటికి అనుకోకుండా పరమాత్మ వాళ్ళ ఇంటికి దర్శనం ఇవ్వడం, ఆయనకి దర్శనం ఇవ్వడం కోసం. ఇది ఏంటంటే కనుక వరుణుణ్ణి అనుగ్రహించడానికి ఆయన అక్కడికి వెళ్ళారు. ఆయన కావాలంటే ఆయన వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడైతే కనుక వరుణుడు శ్రీకృష్ణ భగవానుడు రావడం చూసారో వెంటనే ఆయన ఏం చేస్తారు, ఆయన శ్రీకృష్ణ భగవానుడు దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థిస్తారనమాట. ఆహా, నా దేహము ఈ రోజు దాని పని పూర్తి చేసింది, ఈ రోజు నా జీవిత లక్ష్యము లభించింది. మీ పాదాలను పట్టుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ సంసారాన్ని చాలా తేలిగ్గా దాటగలుగుతారు కదా అని చెప్పేసి ఆయన పొగుడుతూ ఉన్నారనమాట. దేవదేవ, పరతత్వానివి, పరమాత్ముడివి, నీకు వందనాలు. సో నీలో ఏమాత్రము యొక్క మాయ అనేటువంటిదే లేదు అని చెప్పి ప్రార్థిస్తారనమాట. సో మళ్ళీ వెంటనే ఏం చెప్తారు, మళ్ళీ స్వామికి ఎక్కడ కోపం వచ్చేస్తుందో, వాళ్ళ తండ్రిని నేను నా సేవకుడు వచ్చి అరెస్ట్ చేశారని చెప్పి ఎక్కడ కోపం వచ్చేస్తుందో అని చెప్పేసి ఎక్కువ ప్రార్థనలు కూడా చేయలేదు. వెంటనే ఏమన్నారు, సో ఇక్కడే మీ తండ్రి గారిని కూర్చోబెట్టాను నేను, కానీ ఎవరో ఒక కర్తవ్యం తెలియనటువంటి నా సేవకుడు ఏం చేశాడు, ఆయన్ని అరెస్ట్ చేసి తీసుకుని వచ్చేసాడు. సో సేవకులు ఏమైనా తప్పు చేస్తే కనుక బాధ్యత ఎవరిది? యజమానిదే బాధ్యత. సో కాబట్టి మీ నాన్నగారిని నేను అనవసరంగా, నా సేవకుడు బంధించాడంటే నేను బంధించినట్టే, కాబట్టి నా యొక్క అపరాధాన్ని మన్నించండి, క్షమించండి. సో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట. చెప్పేసి వెంటనే ఏమన్నారు, నా మీద అనుగ్రహం చూపించండి, సో మీకు చాలా పితృవాత్సల్యం ఉంటుంది కాబట్టి వెంటనే మీ నాన్నగారిని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి చాలా భయపడిపోతున్నారు. పక్కన వరుణుడికి చాలా ఆనందంగా ఉంది, కానీ నేను తప్పు చేశాను, స్వామి ఏమైనా నన్ను దండిస్తారో ఏంటో అని చెప్పేసి చాలా భయపడిపోతూ ఉన్నారనమాట. భయపడుతూ వెంటనే లేదు లేదు, మీ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, చాలా మర్యాదగానే చూసుకున్నాను, ఆయనకి ఏం ఇబ్బంది కలగలేదు, దయచేసి మీ నాన్నగారిని తీసుకుని, ఎందుకంటే మీ నాన్నగారు అంటే మీకు చాలా ఇష్టం కదా, మీ నాన్నగారిని తీసుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వెంటనే కృష్ణుడికి ఆ విధంగా ప్రార్థన చేయడం జరిగిందనమాట. సో ఆ తర్వాత ఏం జరిగింది అనేది మనము రేపు కంటిన్యూ చేద్దాం. చాలా అద్భుతమైనటువంటి లీల ఇది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. ప్రణామాలు. హరే కృష్ణ.